ఎప్పుడైనా సరే మంచి మనిషి మీద ఒక రాయి వేసినట్టు ఒక మాట వేసేసి పైచాచిక ఆనందం పొందుతున్నారు అనుకోండి, ఆ ఆనందం ఎన్ని రోజుల్లో నిలబడదండి. అది ప్రతిఫలం మళ్ళీ అనుభవించాలి. ఎందుకంటే ఒక మంచి మనిషిని మనం మాట అంటున్నాం కదా. నేను అనే ముందు నేనేంటో తెలుసుకుని అవతలని ఒక మాట అన్నాను అనుకోండి, అది వేరుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అవతలోళ్ళ గురించి తెలిసి మంచోళ్ళు అయ్యుండి అవతలోళ్ళ గురించి తెలిసి ఒక మాట ఇసిరేసి అనకూడని మాట ఇంకోటి ఏదో ఒకటి మాట్లాడేస్తారనుకోండి, మాట్లాడేస్తే అవతలోళ్ళు ఉసూరు మనిపోతారు. మంచిగా ఉంటారు కదా, ఇదేంటిది ఉట్టినే వాళ్ళ చేత నేను మాట పడ్డాను అనుకుంటారనుకోండి, ఆ బాధ వర్ణనాతీతం. ఆ మానసిక వేద యువతలోళ్ళకి ఉసూరుమని తగులుతుంది. అది అనుభవంలో చూశాను నేను. చాలామంది అలాగా ఉన్నవాళ్ళు ఉన్నారు. తప్పండి అది. ఎదరోళ్ళ గురించి తేలిగ్గా మాట్లాడకూడదు, అబాస్పాలు అయ్యేలాగా మాట్లాడకూడదు, మంచిగా మాట్లాడాలి. కుదరకపోతే మౌనంగా ఉండిపోవటం చాలా మంచిది. దానికి మించి